శిరోమండలం కేసులో సంచలన తీర్పు. తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించిన విశాఖ కోర్టు. పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన జగన్ బస్సు యాత్ర. సాయంత్రం భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభ. నల్గొండ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో బీఆర్ఎస్. కృష్ణారెడ్డి స్థానంలో తేరా చిన్నపరెడ్డి పేరు పరిశీలన. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ. టిఎన్ వంశా తిలక్ పేరు ఖరారు చేసిన అధిష్టానం. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు దిక్కులేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు బుద్ధి చెప్పాలన్న లక్ష్మణ్. భద్రాచలం రాములోరి కళ్యాణం లైవ్ పై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్. ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు. అనుమతి లేకుండా మెడిసిన్ అమ్ముతున్న ఆసుపత్రులపై దాడులు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న ఎండల తీవ్రత. తెలంగాణకు వడగాలుల ముప్పు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్లో శరవేగంగా అభివృద్ధి. మోదీని మూడోసారి ప్రధానిని చేయాలన్న అమిత్ షా. బాబా రామ్దేవ్ పై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్. మీరేమీ అమాయకులు కాదంటూ మండిపాటు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వాయనాడ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై రాహుల్ విమర్శలు. ఛత్తీస్గఢ్లో ఎన్నికలకు ఏర్పాట్లు. మావోయిస్టు ప్రాంతాలకు హెలికాప్టర్లలో సిబ్బంది తరలింపు.